ఇల్లే నా ఇల్లు, నా గుడి అనుకున్నాను. ఆ మనుషులు నా మనుషులు అనుకున్నాను. నేను వాళ్ళ కోసమే బతుకుతున్నాను, వాళ్ళ కోసం నా ప్రాణాలను ఇద్దాం అనుకున్నాను. నేను బతికిన సచ్చిన వాళ్ళ కోసమే అనుకున్నాను. నేను అనుకోకూడదా నేను? మరి ఎందుకు నీకు కులి పుట్టింది? ఎందుకో నన్ను ఎందుకు వాళ్ళ నుంచి ఎడదెత్తున్నావు? నేనేం తప్పు చేశాను స్వామి? నేనంటే ఎందుకు నీకు అంత కోపం? నా అనుకున్న మనిషే నన్ను పొమ్మంటే, నా మనిషే నన్ను వెళ్ళేస్తుంటే నేను తట్టుకోగలనా? నా ఇల్లు లేకుండా, నా మనుషులకు దూరంగా నేను ఎలా బతకగలను స్వామి? అసలు వాళ్ళు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి స్వామి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరికి అక్కర్లేదు నేను, నాకు మాత్రం ఎందుకు? నేనెందుకు బతుకుంటావు? చెప్పే, నా ప్రాణాలు తీసే స్వామి, తీసే, నీకు దండం పెడతాను, తీసే. నాయుడు బావా, ఏంటి కింద కూర్చున్నావేంటి? ఏమి లేదు పంతులు గారు, మీరు వస్తారు కదా, అప్పుడు దాకా ఊరికేందుకు నుంచోటం అని కూర్చున్నానంతే. అయ్యో లేవండి. చెప్పు నాయుడు బావా, అర్చన చేయాలా, అభిషేకం చేయాలా? ఏముంది పంతులు గారు, తెలిసిందే కదా, అందరూ బాగుండాలని పూజ చేయించాలి. పూజ చేయండి. ఎప్పుడు ఇదే చెబుతావు, ఒక్కసారైనా నువ్వు బాగుండాలని దేవుని కోరుకోవా? ఏముంది పూజారి గారు, నేను కోరుకునే అందరిలో ఈ నాయుడు బాబు కూడా ఒకడే కదా, చేసేయండి. రెప్పలే దాటదే ఎప్పుడు ఏ కల, మింగినే తాకదే కడలిలో ఏ అల, నేలపై నిలవదే మెరుపులో మిలమిల, కాంతిలా కనబడే భ్రాంతి ఆరతి తీసుకో నాయుడు బావా. అసత్యాల గమ్యమ నీతో, నీకు త్వరగా చూపు రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఎవరి ఎదలో శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం శతమనిర్గమాయు ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మనోభీష్టాఫల సిద్ధిరస్తు. తెలియదే ఎవరికి తేలదే ఎన్నటి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.